సత్యం కోసం స్కూలుకి వచ్చి సుగుణమ్మని చూసేసిన బాలు సుగుణమ్మ ఫోన్లో రోహిణి విద్య ఫోన్ నెంబర్ చూసి నిజం తెలుసుకున్న బాలు ట్విస్ట్ అయితే అదిరిపోయిందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక బాలు అయితే సత్యాన్ని తీసుకొని స్కూల్కి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి నాన్న, ప్రతి బుధవారమే వెళ్ళాలి అని చెప్పావు కదా, మరి ఈరోజు కూడా ఎందుకు వచ్చావు? ఈరోజు మంగళవారం, రేపు కదా నువ్వు వెళ్ళేది అని అడుగుతూ ఉంటాడు బాలు. రే బాలు, ఏదో పనుందని ఫోన్ చేసి రమ్మన్నారా, అందుకని వచ్చాను అని చెప్తూ ఉంటాడు సత్యం. చూడు నాన్న, వాళ్ళు బుధవారం మాత్రమే వర్క్ ఉంటుందని చెప్పారు, కానీ మంగళవారం కూడా రమ్మన్నారంటే ఒక్కసారి అలవాటు చేస్తే ప్రతిరోజు కూడా రమ్మంటారు. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను మానేస్తాను, నేను బుధవారం మాత్రమే చేస్తానని చెప్పు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే సత్యం, రే అలా ఎందుకురా, ఇక్కడ నాకేమీ పెద్ద ఇబ్బంది లేదు, వర్క్ కూడా ఎక్కువగా ఏమీ లేదు, ఇంట్లో కూర్చుంటే మీ అమ్మ సోది నేను వినవసరం లేదు. ఆ మనోజ్, రోహిణి ఇద్దరు కూడా మీ అమ్మకి చెప్పే మాయ మాటలు, అబద్ధాలు విని విని నాకు విసుగొస్తుందిరా. ఇక్కడ చూడు ఎంతమంది పిల్లలున్నారు, వీళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది, ఎక్కువసేపు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. నువ్వేమీ నా గురించి భయపడకు, నాకేమీ కాదు, భోజనం ఇచ్చి వెళ్ళు అని చెప్తాడు సత్యం. ఇదిగో నాన్న క్యారేజీ, నువ్వు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, టైంకి ట్యాబ్లెట్స్ వేసుకో, ఏదైనా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చెయ్యి అని బాలు అంటాడు. రే నేనేమి స్కూల్కి వెళ్ళే పిల్లాడినేంట్రా, అన్ని జాగ్రత్తలు చెప్తున్నావు, నువ్వు వెళ్ళరా బాబు అని అంటూ సత్యం లోపలికి వెళ్ళిపోతాడు. ఇక బాలు కారు ఎక్కుతూ ఉండగా అప్పుడే ఆటోలో సుగుణమ్మ అయితే చింటూని తీసుకొని దిగుతుంది. అప్పుడే వాళ్ళిద్దరిని చూసి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. చింటూ అని దగ్గరికి రాబోతూ ఉండగా అప్పుడే సుగుణమ్మ ఇక బాలునైతే చూస్తుంది. బాలు ఇక్కడే ఉన్నాడా, నేను గమనించుకోలేదు, ఇప్పుడు దగ్గరికి వస్తే ఏం మాట్లాడాలి బాలుతో, బాలుని డైరెక్ట్గా ఏమీ అనలేను, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది సుగుణమ్మ. అప్పుడే బాలు అయితే వస్తాడు. సుగుణమ్మ గారు ఎలా ఉన్నారు, మీరు చింటూని ఇదే స్కూల్లో జాయిన్ చేశారా అని అడుగుతూ ఉంటాడు బాలు. అవును బాలు, ఇదే స్కూల్లో నేను జాయిన్ చేశాను అని చెప్తూ ఉంటుంది సుగుణమ్మ. అవునా, చింటూ ఎలా ఉన్నావురా అని అడుగుతూ ఉంటే చింటూ అయితే ఏమీ మాట్లాడడు బాలుతో. చింటూ మాట్లాడకపోయేసరికి ఏమైందమ్మా, మేమేమన్నా తెలియక తప్పేమన్నా చేశామా, చింటూని దత్త చేసుకున్న విషయం మీకు నచ్చలేదా, ఎందుకు మమ్మల్ని దూరం పెడుతున్నారు, చింటూ అంటే మాకు చాలా ఇష్టం, అందుకని వాడిని దత్త చేసుకొని వాడికి అమ్మా నాన్నగా మారి వాడి మంచి చెడులు చూసుకోవాలని అనుకున్నాం తప్ప మీకిష్టం లేకుండా వాడిని మీకెందుకు దూరం చేస్తాను చెప్పండి అని అడుగుతాడు బాలు. అయ్యో అదేం లేదయ్యా, మీది చాలా మంచి మనసు, మీరు ఒక మంచి మనసుతో ఒక నిర్ణయం తీసుకున్నారు, కానీ మా అమ్మాయి పూర్తిగా మారిపోయింది, ఇప్పుడు తను దుబాయ్ నుంచి వచ్చేసి మాతో పాటే ఉంటుంది, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మమ్మల్ని చూసుకోవడానికి, అందుకనే వీణ్ణి ఇంత ఖరీదైన స్కూల్లో జాయిన్ చేసింది, ఇప్పుడు మమ్మల్ని బాగానే చూసుకుంటుంది, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవయ్యా అని అంటూ సుగుణమ్మ అయితే చెప్తుంది. ఆ మాట విని బాలు, మరి ఎందుకమ్మా నా మీద అంత కోపాన్ని చూపిస్తున్నారు, ఫోన్ చేసినప్పుడా కూడా విసుక్కుంటున్నారు, ఆ తర్వాతేమో మళ్ళీ ఏదొకటి అంటూనే ఉన్నారు. చూడండి చింటూ కూడా ఎప్పుడు బాలు అంకుల్ బాలు అంకుల్ అంటూ దగ్గరికి వచ్చేవాడు, ఇక నా దగ్గరికి రావడమే మానేశాడు అని బాలు అయితే చెప్తాడు. అప్పుడే సుగుణమ్మ, మీ మీద నాకు కోపమేం ఉండదు బాబు, అలాంటివేమీ అనుకోవద్దు, మీరంటే నాకు చాలా ఇష్టం, మీనా నువ్వు నాకు ఎంతో ఇష్టం బాబు అని సుగుణమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో రోహిణి అయితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంటుంది సుగుణమ్మకి. అప్పుడే సుగుణమ్మ అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు. తరువాత ఇక విద్య కూడా చేస్తుంటుంది సుగుణమ్మకి. అప్పుడు కూడా బాలు ఉండడంతో తనైతే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడలేక ఇక తను అలాగే భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో చింటూకి నేను చాక్లెట్ కొని తీసుకొస్తానమ్మా అని అంటూ ఉంటాడు బాలు. వద్దు బాబు, స్కూల్ బెల్ కొట్టేస్తారు అని అంటుంది సుగుణమ్మ. ఇంకా టైం ఉందమ్మమ్మ అని చెప్తూ ఉంటాడు చింటూ. టైం ఉంటే ముందుగానే వెళ్ళాలి కదరా, ప్రేయర్ మొదలు పెట్టేస్తారు అని సుగుణమ్మ అంటుంది. పర్వాలేదులేమ్మా, ఇదిగో ఇక్కడే కదా, నేను వెళ్ళి కొనుక్కొస్తాను అని బాలు అయితే చింటూని తీసుకొని షాప్ దగ్గరికి అయితే వెళ్తాడు. తరువాత సుగుణమ్మ,
వెంటనే రోహిణికి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు చెప్పకపోతే రోహిణి తిట్టుకుంటుంది, బాలు గురించి చెప్పకపోతే చెప్పినా తిట్టుకుంటుంది. ఇంకేం చేద్దాం, చెప్పేస్తాను అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సుగుణమ్మ. ఏంటమ్మా ఇంతసేపు నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? చింటూని స్కూల్కి తీసుకువెళ్ళావా అని అడుగుతుంది రోహిణి. తీసుకువెళ్ళాను అని చెప్పడంతో మరి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, సైలెంట్లో ఉందా అని అడుగుతుంది రోహిణి. సైలెంట్లో కాదమ్మా, అది నాకు బాలు కనిపించాడు, వాళ్ళ నాన్నని డ్రాప్ చేస్తూ నన్ను చూశాడు అని చెప్పంగానే సుగుణమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అసలు బాలుకి దూరంగా ఉండమని నేను ఎన్నిసార్లు చెప్పాను, మరి బాలుకి ఎందుకు నువ్వు దూరంగా ఉండడం లేదు? దూరంగా ఉండి ఎందుకు నువ్వు అడ్డు చెప్పలేకపోతున్నావు మమ్మల్ని కలవద్దని? మళ్ళీ ఇప్పుడు నువ్వు బాలుతో ప్రేమగా మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే సుగుణమ్మని రోహిణి అయితే, అదేం లేదే, ఇప్పుడు కూడా నేను అదే చెప్పాను, తనని దూరంగానే ఉండమన్నాను, కానీ తను మాత్రం మాకు దగ్గర కావాలని చూస్తున్నాడు. సరే అయితే బాలునేమి ఇంటి అడ్రస్ చెప్పి ఏమి నా దగ్గరికి చేర్చుకోనిలే, నువ్వు కంగారు పడుకో, ఉంటాను, తను వస్తున్నాడు అని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే ఇక రోహిణి ఫోన్ పెట్టేసుకొని 1000 సమస్యలున్నాయి, ఈ 1000 సమస్యలు సరిపోక మళ్ళీ మా అమ్మ నాకు ఏదో ఒక సమస్య తీసుకొస్తూనే ఉంటుంది అని అంటూ ఉంటుంది రోహిణి. తరువాత బాలు అయితే ఇక చింటూని స్కూల్లో అయితే డ్రాప్ చేసేస్తాడు. చింటూని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత అప్పుడే ఆటోలో వెళ్తాను అని సుగుణమ్మ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా, ఆగండమ్మా నేను డ్రాప్ చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు. వద్దులే బాబు, ఇక్కడే దగ్గరలోనే ఉంటాము, నేను ఆటోలో వెళ్తాను అని చెప్తూ ఉంటే, పర్వాలేదమ్మా దగ్గరే అంటున్నారు కదా, నేను డ్రాప్ చేస్తాను, కార్ ఎక్కండి అని చెప్పి బాలు అడుగుతాడు. బాలు ఇప్పుడు ఇంటి అడ్రస్ తెలిస్తే ప్రతిసారి కూడా వస్తూనే ఉంటాడు. లేదు అలా జరిగితే మళ్ళీ రోహిణి నన్ను అస్సలు కూడా ఊరుకోదు, బాలుతో చెప్పి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఇక ఫోన్ వచ్చినట్టు ఫోన్ తీసుకొని మాట్లాడుతూ మొదలు పెడుతుంది. అవునా వచ్చేస్తున్నాను అని చెప్పి తనైతే తన ఫోన్ని బ్యాగ్లో వేసుకోపోతూ తన చేతిలో పెట్టుకోకపోతూ కచ్చిపులో పెట్టుకొని కింద వదిలేస్తుంది. అలా కింద వదిలేసిన తర్వాత అప్పుడే ముందు బాలు కూడా చూసుకోవడం. అమ్మా మా గురించి పాపం మీనా కూడా చాలా బాధపడుతుందమ్మా. మీనాకి చింటూ అన్న మీరన్నా చాలా ఇష్టం. చింటూ గురించి మీ గురించే ప్రతిరోజు కూడా మేమిద్దరం కూడా అనుకుంటూ ఉంటాము. ఒక్కసారైనా మీనాని ప్రేమగా పలకరించండమ్మా, పాపం తను ఎంతో బాధపడుతుందని బాలు కూడా ఎమోషనల్ అవుతూ బాధపడుతూ ఉంటాడు. ఏ జన్మలో ఏ రుణమో తెలియదు బాబు, మీరు మమ్మల్ని ఇంతలా అభిమానిస్తున్నారు. సరే బాబు, నాకు అర్జెంటుగా ఫోన్ వచ్చింది, మా అమ్మాయి ఫోన్ చేసింది, వెళ్తాను అని ఇక వెళ్ళిపోతుంది సుగుణమ్మ ఆటో ఎక్కి. అప్పుడే ఇక బాలు అయితే ఇక బాధపడుతూ తల కిందకి వంచుకుంటాడు. అప్పుడే సుగుణమ్మ ఫోన్ అయితే బాలు దగ్గర ఉండిపోతుంది. సుగుణమ్మ ఫోన్ కనిపించగానే బాలు ఇక ఫోన్ అయితే ఓపెన్ చేస్తాడు. అప్పుడే ఫోన్ ఓపెన్ చేయగానే అసలు ఈవిడ ఎవరికి ఫోన్ చేస్తుంటుంది, ఇందాక ఫోన్లో మాట్లాడడం నేను చూశాను అని అనుకుంటూ బాలు అయితే ఫోను చూస్తాడు. ఫోన్ చూస్తుండగా రీసెంట్ కాల్లో కళ్యాణి అని ఉంటుంది. ఆ కింద నెంబర్ అయితే రోహిణి నెంబర్ అయితే ఉంటుంది. ఈ నెంబర్ నేను ఎక్కడో చూశానే అని తను ఫోన్ తీసుకొని ఆ నెంబర్ అయితే కొడతాడు. దాంట్లో పార్లలమ్మ అని బాలు ఫోన్లో రాస్తుంటుంది. ఇదేంటి పార్లలమ్మ పేరు ఇక్కడ నెంబరు ఈవిడ ఫోన్లో ఉంది, పైగా రోహిణి అని కాకుండా కళ్యాణి అని రాసిందేంటి, అసలు ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరికీ ఎలా సంబంధం అని తర్వాత కింద విద్యా ఫోన్ నెంబర్ కూడా చూస్తాడు. విద్యా ఫోన్ నెంబరు పేరు కూడా రాసుకుంది ఆవిడ. విద్యా రోహిణి వీళ్ళిద్దరూ కూడా సుగుణమ్మ గారికి ఎలా తెలుసు? సుగుణమ్మ గారు మమ్మల్ని దూరం పెట్టాలని అనుకుంటుంది, మరి అలాంటి ఆవిడ ఇలాగే ఎందుకు చేస్తుంది? వీళ్లతో ఎందుకు స్నేహంగా ఉంటుంది? వీళ్ళకి ఇన్నిసార్లు ఫోన్ చేయాల్సిన అవసరం, పైగా కళ్యాణి అనే పేరుతో ప్రతిరోజు కూడా ఫోను చాలాసేపు మాట్లాడినట్టే హిస్టరీ చూపిస్తుంది. అంటే రోహిణి ఏదో మా దగ్గర నిజాన్ని దాచిపెడుతుంది, అదేంటో తెలుసుకోవాలి అని బాలు అయితే షాక్ అయిపోతూ ఇక అనుకుంటూ ఉంటాడు మనసులో. చూసారుగా ఫ్రెండ్స్, మరి రోహిణి గురించి మరో అనుమానం బాలుకి రావడం, మరి సుగుణమ్మ ఫోన్లో ఉన్న
రోహిణి పేరు కళ్యాణి చూసి షాక్ అవ్వడం, ఇవన్నీ బాలు ఎలా కనిపెడతాడో, రోహిణి మోసాన్ని బాలు తెలుసుకుంటాడా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.